సాక్ష్యాలు లేకుండా మా నోటికి వచ్చింది రాస్తున్నాం కాబట్టి పరువు నష్టం దావా వేస్తారేమో అన్నట్లు భయం. ప్రభుత్వం మీద అయితే ఏ పరువు ఉండదు కాబట్టి నష్టం చేయాల్సిన పని లేదు అన్నటువంటి కోణం ధైర్యం అన్నమాట. లేకపోతే వంటగదిలో గరిటె తిప్పిన రాహుల్, తల్లితో కలిసి జామ్ తయారీ, కుమారుడిని మొండిగట్టమన్న సోనియా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటగదిలో గరిటె తిప్పారు. తల్లి సోనియా గాంధీతో కలిసి ప్రత్యేక జామ్ తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నూతన సంవత్సరం వేళ యూట్యూబ్లో ఆయన పంచుకున్నారు. ఇందులో రాహుల్ని మొండిగట్టంగా సోనియా అభివర్ణించారు. రాహుల్ మొండి, నేను కూడా ఇద్దరు మొండిగట్టాలని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అన్నారు. తన ఆహార అలవాట్ల గురించి సోనియా మాట్లాడుతూ, ఒక భారతీయుడు విదేశాలకు వెళ్తే నేను ఇప్పటి సంగతి చెప్పడం లేదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా భారత రెస్టారెంట్లో అప్పట్లో యూకే ఇతర దేశాల ఆహారానికి అలవాటు పడాలంటే ఇబ్బందిగా ఉండేది. అలాగే నేను కూడా ఇక్కడికి వచ్చిన కొత్తలో భారత రుచులు అలవాటు చేసుకోవడానికి ఇబ్బంది పడ్డాను, ముఖ్యంగా కారం విషయంలో అని చెప్పారు. జామ్ తయారీ చేయడానికి ముందుగా సోనియా రాహుల్ కలిసి తోటలోని పండ్లను తెంపి తొక్కలు తీసి ముక్కలుగా కోశారు. ఈ జామ్ తన సోదరి ప్రియాంకకి ఇష్టమైన వంటకమని రాహుల్ తెలిపారు. భాజపా వాళ్ళు కోరితే పంపుతామన్నారు. పాపం కొత్త సంవత్సరం రోజున ఇదిగో ఈ సంవత్సరంలో మాకు అధికారం ఇస్తే మేము ఇది చేస్తామని చెప్పాలి. జామ్ ప్రియాంకకు పంపిస్తే జనాలు ఓట్లేయరు. వాళ్ళ పబ్లిక్ రిలేషన్స్ విభాగం వాళ్ళు ఇట్లాంటి దిక్కుమాలినటువంటి వాటితో నడుపుతున్నట్టు. లేకపోతే